నెల్లూరు జిల్లా కందుకూరులో ఈ నెల 2వ తేదీ నాడు జరిగినటువంటి సంఘటన యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుపడేటటువంటి సంఘటన. గడిచినటువంటి 18 నెలలుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి యొక్క చర్యలు ఆలోచనల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓ మారుమూల చిన్న చిన్న పల్లెల్లో సైతం అత్యంత భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఎక్కడికక్కడ దాడులు, హింసాత్మకమైనటువంటి ఘటనలు, ఆస్తి నష్టాలు కలిగించేటటువంటి కార్యక్రమం చేయడం, బెదిరింపులకు పాల్పడడం, కేసులు కట్టడం, వీటన్నిటినీ కూడా యథారాజా తదా ప్రజ అన్నట్టుగా నాయకుడు ఏం చేస్తాడో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఆదర్శంగా తీసుకుని మనం కూడా అదే చేయాలన్నట్టుగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి అమలుపరుస్తూ ఉన్నారు, ఇవాళ దానినే స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారనేటువంటి దానికి అద్దం పడుతూ జరిగినటువంటి సంఘటన. అయితే నిన్న మొన్నటి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదో లేకపోతే సామాన్యుల మీద జరిగినటువంటి దాడులు, అరాచకాలు, ఇవాళ పాము తన పిల్లల్ని మళ్ళీ తానే మింగేస్తుంది అన్నట్టుగా ఏదైతే లక్ష్మీనాయుడు చనిపోయినటువంటి పిల్లోడు ఉన్నాడు ఈ సంఘటనలో, అతని భార్యను కూడా ఈవేళ కలిస్తే సుజాత అనేటువంటి అమ్మాయి, మేము కరుడుగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఫాలోవర్స్ మన్నా అటువంటి మాకే అన్యాయం జరిగింది, కేవలం ప్రభుత్వంలో మీరు మేము ఇదే పార్టీలో ఉన్నప్పటికీ కూడా నాది తినాలి, పైన వాళ్ళది తినాలి, నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది, నా వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, ఈ పార్టీలో ఈ ప్రభుత్వంలో నేను చెప్పిందే చెల్లుబాటు అవుతుంది అని చెప్పి అహంకారంతో ఆ అమ్మాయిని లైంగికంగా ఏదో రకంగా లోబరుచుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా బెదిరించి, భయపెట్టి, వేధింపులకు గురి చేసి ఆఖరికి లొంగనటువంటి పరిస్థితుల్లో ఆమె భర్త మీద అత్యంత కిరాతకంగా దాడి చేసి కారుతో గుద్ది చంపేసినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అంటే బహుశా ఈవేళ మనం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో స్వేచ్ఛగా, స్వాతంత్రంగా బ్రతికేటటువంటి పరిస్థితి ఉందా, అసలు రోడ్ల మీద ఈవేళ తిరిగేటటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా పరిపాలన నడుస్తూ ఉంది. ముఖ్యంగా సూటిగా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు కాపు సామాజిక వర్గాన్ని ఏదో ఉద్ధరించేటట్టుగా మీరే ఓ పెద్ద దేవుడి కింద మీకు మీరే భావించి ఎన్నికలకు ముందు కాపులందరూ కూడా పెద్దన్న పాత్ర పోషించాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఆయన ఏదో ఉద్ధరిస్తాడు అని చెప్పినటువంటి మాటల కారణంగా మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టి మిమ్మల్ని ఏమో డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే ఈవేళ మీరిచ్చినటువంటి బహుమతి ఏంటి అనంటే కాపుల మహిళల మీద వేధింపులకి, లైంగికంగా లోబరుచుకోవడానికి వేధించడమే కాకుండా వినని పక్షంలో వాళ్ళ భర్తల్ని కూడా చంపేసేటటువంటి పరిస్థితికి దారి తీసేటటువంటి పరిస్థితి ఉందనంటే, తిరిగి 15 రోజులు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కనీసం మీ దగ్గర నుంచి ఏ రకమైనటువంటి స్పందన లేకపోగా, ఆ కుటుంబానికి న్యాయం జరగకపోగా, ఎవరైతే ఈ సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొనున్నారో వారికి
ఆ సోకాల్డ్ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి అక్యూజ్డ్ ఉన్నాడు, ప్రధానమైనటువంటి ముద్దాయి. అతనికి సహకరించి అతన్ని ఉసిగొలిపి అతనితో పాటుగా ఇందులో పాత్రలైన పొందినటువంటి వారందరినీ కూడా తప్పించేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నప్పటికీ కూడా కనీసం మీరు ఇంటర్వ్యూన్ అయ్యి వారికి ఎక్కడా కూడా న్యాయం జరిగేటట్టుగా ఈ రోజుకి చూడకపోవడం అనేటువంటిది నిజంగా బాధ కలిగించేటటువంటి విషయం. ఇవాళ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా చూడవలసినటువంటి సంఘటన ఇది. ఒక పక్కన గుద్దేయడమే కాకుండా ఇప్పుడే పవన్ భార్గవ్ ఇద్దరు కూడా చనిపోయినటువంటి లక్ష్మీ నాయుడు వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళిద్దరితో కూడా మాట్లాడితే గుద్దేసి కారుతో మళ్ళీ తిరిగి రెండోసారి మూడోసారి కూడా కారు పైకి కిందకి ఎక్కించి కిందకి దిగి కారులోంచి డిక్కీలోంచి ఒక రాడ్డును కూడా తీసి వీళ్ళని తిరిగి తల మీద కొట్టడం, తల మీద పల్లె కూడా అన్ని ఊడిపోయి కనిపిస్తా ఉన్నాయి భార్గవ్. అక్కడే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ సొంత నాయనమ్మ అలాగే అతని భార్య కూడా సంఘటనలో ఉన్నప్పటికీ కారులో కూడా వాళ్ళు ఉన్నారు. యాక్సిడెంట్ చేసినప్పుడు వాళ్ళని ముద్దాయిలుగా చేర్చరు. అదే సీన్ నుంచి ఆ హరిశ్చంద్ర ప్రసాద్ వారి తండ్రికి ఫోన్ చేసి తక్షణమే రమ్మనంటే ఇలా చంపేస్తున్నాను మీరు కూడా రండి అని చెప్పి పిలిస్తే ఆయనేమో కత్తులు పట్టుకుని అక్కడికి వస్తాడు, కానీ తండ్రిని కూడా కేసులో పెట్టరు. చాలా క్లియర్ కట్గా కాన్స్పిరసీ కనిపిస్తూ ఉంది. మరో పక్కన కుట్ర కానీ లేకపోతే మిగతా ఇతర ఎవరైతే ఇందులో ఇతర అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో చేర్చకపోవడం వల్ల కేసులో పలు అనుమానాలకి స్పష్టంగా ఇవాళ తావిస్తూ ఉంది. అందుకే ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా కళ్ళు తెరిచి మీ నిద్రలోంచి బయటకు లేచి ఆ కుటుంబానికి వచ్చి ధైర్యాన్ని కల్పించండి, భరోసానివ్వండి. మిమ్మల్ని నమ్ముకుని ఈ ప్రభుత్వానికి ఓట్లేసినటువంటి కాపులకి మీకు కాపుల కారణంగా వచ్చినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి ఏదైతే పదవి మీకు వచ్చిందో, మీరు సినిమాల్లో పవర్ స్టార్ అని కాకుండా నిజ జీవితంలో ఇవాళ మీరు నిజంగా స్టార్ అయితే, నిజంగానే హీరో అయితే ఈ సంఘటనకి సీరియస్గా స్పందించండి, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయండి, ఆ కుటుంబానికి న్యాయం జరిగేట్టుగా చూడండి. తక్షణమే ప్రభుత్వం దిగి రావాలి, ఆ అమ్మాయికి కూడా సెక్యూరిటీని ఇవ్వాలి, భార్గవ్కి పవన్కి కూడా సెక్యూరిటీని ఇవ్వాలి. ఇప్పుడే చెప్తా ఉన్నారు ఆ భార్గవ్ వాళ్ళ తండ్రి గారు కూడా పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సమక్షంలోనే నేరుగా చెప్పాట హరిశ్చంద్ర ప్రసాద్, ముగ్గురిని చంపేదానికి ప్రయత్నం చేశా, ఒకటి చనిపోయాడు, మిగతా ఇద్దరు కూడా చావు బతుకుల్లో ఉండుంటారు, వాళ్ళు కూడా చచ్చిపోతారు రేపు ఎల్లుండో. నరసింహనాయుడు అని చెప్పి నాలుగో అతను ఉన్నాడు, అతన్ని కూడా చంపేస్తానని చెప్పి డైరెక్ట్గా పోలీసు వాళ్ళ సమక్షంలోనే చెప్పాడు. అంటే ఎంత క్రూయల్ మెంటాలిటీలు, సైకోల మాదిరిగా ఈవేళ తెలుగుదేశం పార్టీ నాయకులు అయిపోతా ఉన్నారనేటువంటిది ఈ సంఘటన ఒక ఉదాహరణ. కానీ ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించాలి. ప్రతిమ ఎవరెవరైతే ఈ సంఘటనలో ఈ యొక్క మర్డర్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలోకి తీసుకుని వారిని కూడా రిమైండ్కి పంపించేటటువంటి కార్యక్రమం జరగాలి. నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది జరగాలి. ఆ కుటుంబానికి కూడా కనీసం 2 ఎకరాలు పొలం ఇవ్వాలి. వారికి కూడా కాంపన్సేషన్ అనేటువంటిది ఏదో తూతు మంత్రం కింద ఏదో నామమాత్రంగా 1,00,000 2 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటాం అంటే కుదిరేది లేదు. ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఆ కుటుంబానికి కూడా ఆర్థికంగా సాయాన్ని అందించేటటువంటి కార్యక్రమం కూడా జరగాలి అని చెప్పి ప్రభుత్వానికి నిలదీస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ కూడా చేస్తాం.